ఎందుకు గొర్రెలని పోల్చుకొచ్చారు? ఒకడు అంటున్నాడు కదా, అది మనకు కూడా తెలుసు, చాలా మంది వింటారు, గొర్రెలు గొర్రెలు అంటున్నారు, గొర్రెలని కదా, తెలుసా కదా అంటున్నాడు. గొర్రె అనే పదాన్ని తనకు తెలిస్తే కదా. ఓకే, గొర్రె దేనికి సాదృశ్యం అంటే సాత్వికానికి సాదృశ్యం, విధేయతకి సాదృశ్యం అన్నది తెలియక గొర్రెలు గొర్రెలు. మనిషి సాత్వికానికి వస్తాడంటారా? మనిషిగా అంటే సాత్వికానికి వస్తాడంటారా? రాడు, లోపడని యెషయా చెప్తుంది, తిరగబడుతున్నారని చెప్తుంది. కన్నా తల్లిదండ్రులనే తిరగబడుతున్నారని దేవుడు వాక్యం యెషయా 1:3 చెప్తా అంటే ఇంకా మనుషులని ఎలా చెప్పగలడు? అందుకే ఎందుకని నీ బతుకును, నీ జీవితాన్ని, నీ స్థితిని, నీ పరిస్థితిని దేవుడు ఎరిగి అందుకే మనుషులను గొర్రెలుగా మార్చుకొచ్చాడు, గొర్రెల స్వభావం కలిగేసుకొచ్చాడు, దీనత్వం కలిగేసుకొచ్చాడు. అన్నబడి దేవుని ఆరాధించాలి. అది తెలియక మనుషుడు జీవం లేని మనిషి అన్నారు. ఆ మనిషి కూడా జీవం లేని మనిషి ఆ విధంగా గొర్రెలు అని క్రైస్తవులు అనుకుంటున్నారని ఆ గొర్రెలు అనే పదానికి అర్థం చేస్తాం. అందుకే అటు జీవుల దేవుని మనం స్థితించి ఆరాధించాలని కోరుతున్నాం. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించే ప్రజలమైనాం. ఆయన మేము గొర్రెలుగా ఉన్నాం. మనం కూడా మనుషులుగా ఉండేవి, లోపల స్థితిలో ఉండేవి, తిరగబడిన స్థితిలో ఉండేవి. అయితే దేవుడు కనికరించి ప్రేమించి ఏర్పరచుకొని పర్వకాల నుంచి తొంగి చూసి ఇదిగో నీ కొరకు నా కొరకు భూమి నుంచి నిన్ను నన్ను ప్రేమించి ఏర్పరచుకొని రక్షించుకొని తీసుకుని వచ్చి ఇంకా ఆయన వద్దు, మనిషిలాగొద్దు, మనిషి స్వభావం వద్దు, గొర్రె స్వభావం ధరించుకొని దీనత్వంలో కలిగి నా కొరకు జీవించు, నిన్ను బ్రతికించుకో.